18వ శతాబ్దంలో వేల్స్ దేశంలో ఒక విప్లవం జరిగింది. గొప్ప రివైవల్, ఉద్యమం జరిగింది. అనేక మంది చాలా క్లుప్తంగా చెప్తారు, వినాలా, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటను. అనేక మంది యవనస్తులు ప్రభువుకు సమర్పించుకున్నారు. ఒక వ్యక్తి ఒక మిషనరీగా భారతదేశానికి పంపించినారు. ఇప్పుడంటే నాగాలాండ్, మిజోరాం కదా 7 రాష్ట్రాలు ఉన్నాయి. అప్పుడు అదంతా కూడా అస్సామీ ప్రాంతంగా ఉన్నటువంటిది. అతడు అనేక సంవత్సరాలు కష్టపడి ఆ అస్సామీలో ఉన్నటువంటి ఆ గిరిజన తెగల్లో పరిచయం చేసినప్పుడు ఒక కుటుంబం యేసు ప్రభువును అంగీకరించింది. ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు యేసు ప్రభువును ఈ యొక్క మిషనరీ సేవ ద్వారా, ఈ యువకుడు ప్రయాసపడు ద్వారా పరిచర్యకు చేసిన పరిచయను బట్టి వాళ్ళు అంగీకరించిన తర్వాత ఆ తెగ నాయకుడికి ఏం తెలిసిందంటే, తమ దేవతను వదిలిపెట్టి ఎవరో విదేశాలు చెందినటువంటి దేవుళ్ళు వీళ్ళు పూజిస్తారని చెప్పేసి ఇతన్ని పిలిచి బెదిరించినప్పటికీ కూడా ఈ యొక్క గిరిజన యువకుడు, భార్య, 2 పిల్లలు యేసు ప్రభువునే వారు ప్రేమించి ఆయన కొరకే జీవించడం మొదలుపెట్టినారు. ఆ సందర్భంలో ఓనాడు పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ నాయకుడు ఈ దంపతులను పిలిచి, పిల్లలను పిలిచి వాళ్ళని చంపేస్తానని బెదిరించినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎవరు, ఈ గిరిజన వ్యక్తి భార్య బిడ్డలతో యేసు ప్రభు నమ్మకంగా ఉంటున్నప్పుడు మొదటగా భార్యను చంపేస్తాడు. ఆ నాయకుడు 2 బిడ్డలను చంపేస్తాడు. 2 బిడ్డలను చంపేసిన చివరికి అడుగుతాడు, నీకు నువ్వంతా పోగొట్టుకున్నావు యేసుని నమ్ముకొని, ఇక చివరిగా అయినా సరే, ఈ సమయంలో సరే నీవు యేసుని ఎరగను, మన దేవతనే పూజిస్తాను, మన దేవతనే ఆరాధిస్తానని నీవు మాటపూర్వకంగా చెప్పినట్లయితే నేను విడుదల చేస్తాను, నీవు వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఏమన్నా తెలుసా? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back.